ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకున్నాం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? ప్రియా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శరీరము అనగా దేహంలో ఒకటి పెట్టబడి ఉంది దేవుడు, అది ఆత్మ. చూడండి, మన ఆత్మ వెలిగించబడాలి, మన ఆత్మ చీకటి నుంచి దూరం అవ్వాలి. అవును కదా, ప్రతి మనుషుల్లో పెట్టబడిన ఈ ఆత్మ ఒక కాలం వచ్చినప్పుడు దేహాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉండాలి. అవును కదా, చాలామంది వాళ్ళ జీవితాల్లో మనం గమనిస్తుంటాం. కొందరు మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉంచుతారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ బాగుంటాయి. కానీ ఇంకా ఆత్మ వెలిగించబడదు. అనగా ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనము? అందుకనే మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మ వెలిగించబడాలి. ప్రాణములో పెట్టబడిన ఈ ఆత్మ నశించిపోకూడదు. ఈ ఆత్మ ఒక కాలం వచ్చినప్పుడు 2 స్థలాలకు వెళ్ళాల్సి వస్తుంది. రక్షించబడితే పరలోకం. ఒకవేళ ఈ ఆత్మ నష్టపరుచుకొని ఇలాగే కొనసాగుతూ ఈ జీవితాన్ని ముగిస్తే ఈ ఆత్మ పాతాళానికి వెళ్ళిద్ది. అప్పుడు తీర్పులోనికి వస్తుంది. అందుకనే మన ఆత్మీయ జీవితంలో రక్షణ అనేది చాలా గొప్ప ధన్యకరమైన భాగ్యం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్తాడు, ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను పోలిన వాడెవరు? కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ రక్షించబడాలి, ఆత్మ వెలిగించబడాలి, ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళింది. ఆత్మను మనము సంరక్షించుకోవాలి. చాలామంది వాళ్ళ జీవితాల్లో మారు మనసు, ఆత్మ రక్షించబడటం విషయంలో, రక్షణ తీర్మానం చేసుకోవటం విషయంలో, బాప్తిజం పొందటం విషయంలో కాలాన్ని ఇంకా పొడిగించుకుంటూ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. అది మంచిది కాదు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ రక్షించబడిందా? నువ్వు మారుమనసు పొందావా? నమ్మి బాప్తిజం పొందావా? అయితే దేవుని మందిరంలో ఉండి నిత్యము దేవుని కొరకై కొనసాగు. ఒకవేళ నీ ఆత్మ ఇంకా రక్షించబడకపోతే ఇప్పుడే ఈ దినమైన తీర్మానం చేసుకో. ఎందుకంటే దినములు చెడ్డవి, భయంకరమైన దినాలు. ఒకడు లోకమంతా సంపాదించుకొని, అనగా లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనము లోకమును సంపాదించుకొని మన ఆత్మను నష్టపరచుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన చాలా వ్యవసాయం చేసి ధాన్యాగారాలు కట్టుకున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం కనుక మనకు చదివితే చాలా ఆస్తిని, చాలా ధనమును సంపాదించాడు. ఓ రోజు ప్రభు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవు సిద్ధపరిచినవి, నీవు సంపాదించినవి ఎవని వగును? అవును కదా, లోకమంతా సంపాదించుకొని మన ఆత్మ రక్షించబడక నశించిపోతే ఎంత నష్టం. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. లోకమును విడిచిపెట్టి దేవుని రాజ్యం కొరకై మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. అందుకే వాక్యంలో చెప్తాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదికుము, తుదకు అన్నీ అనుగ్రహించబడతాయి. నీ ఆత్మ వెలిగించబడకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకొని, ఈ దినమందే తీర్మానం చేసుకొని రక్షణ పొందటం మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, ఈ ఉదయకాలం ఎంతో శ్రేష్టమైన మాట ద్వారా మాతో మీరు మాట్లాడారు.
కొందరి జీవితాల్లో ఇంకా ఆత్మ వెలిగించబడలేదు. కొందరు ఆరాధనకు వెళుచున్నారు, పాటలు పాడుచున్నారు, విశ్వాసం కలిగి ఉంటున్నారు. కానీ లోకమంతా సంపాదించుకొని లోకములోనే ఉంటున్నారు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అవును కదా, ఎంత ప్రయాసపడినప్పటికీ ఆత్మ వెలిగించబడాలి కదా, ఆత్మలో మారుమనసు కలగాలి కదా, ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి కదా, ఆత్మ నీ రాజ్యమునకు చేరి తీర్పు నుంచి తప్పించబడాలి కదా, పరలోకములో నిత్యయుగాలకు ఉండే ఆ ఆత్మ సంతోషించాలి కదా. కాబట్టి ఈ అనుభవాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రభా, సహాయం చేయము. నా ఆధ్యాత్మిక జీవితంలో మా ఆత్మలను చక్కగా వెలిగించుము తండ్రి. ఎవరికి అనుభవం లేదో వారిని దయతో క్షమించి వారి అపరాధములను మన్నించి లోకము నుంచి విడిపించుము తండ్రి. సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుము, వ్యాధిగ్రస్తులను బాగు చేయము తండ్రి. ఆయన యవన కాలబిడ్డల భవిష్యత్తును దీవించి కనికరం చూపించి బలపరచమని, మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.